ప్రజల సహకారంతోనే ఎన్నికలను సజావుగా పూర్తి చేసుకున్నామని పొంగనూరు అర్బన్ సీఏ రాఘవరెడ్డి తెలిపారు. పొంగనూరు పోలీస్ స్టేషన్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు పొంగనూరు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను సజావుగా పూర్తి చేసుకోవడం జరిగిందని, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజల సహకారంతోనే సాధ్యమైందని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర బలగాలతో, పోలీస్ సిబ్బందితో సమస్యాత్మక గ్రామాలలో పర్యటించి ప్రజలకు సూచనలు ఇవ్వడం జరిగిందని, మరో కొద్ది రోజుల పాటు గ్రామాలలో పోలీస్ పహారా ఉంటుందని ఆయన అన్నారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు రూరల్ ప్రాంతవాసులకు, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల వారికి, మీడియా మిత్రులకు, మా పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా పొంగనూరు పట్టణ పోలీస్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే నేను పొంగనూరు పట్టణ పోలీస్ స్టేషన్ ఛార్జ్ తీసుకుంది పోయిన సంవత్సరం ఆగస్టు 26. అప్పటి నుంచి దాదాపుగా 9 నెలల కాలంలో ఇక్కడ ఇన్స్పెక్టర్గా పనిచేశాను. ఈ పనిచేస్తున్న ఈ కాలంలో ప్రతి ఒక్కరి నుంచి కూడా నాకు పూర్తి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యంగా మనకి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎలక్షన్స్ 2024 అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా మేము మా ఎస్పీ గారు, అదేవిధంగా మా డీజీ గారు, ఎలక్షన్ కమిషన్ వారి యొక్క తీసుకున్న నిర్ణయాలను, వారు చెప్పిన సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ పొంగనూరు ప్రాంతంలో ఎలాంటి గొడవలు, అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్స్ నిర్వహించినాము. దీనికి అంతటికీ కారణము ముఖ్యంగా ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు చాలా సహకరించారు. వీటన్నిటినీ మేము ఎప్పటికప్పుడు మేము చెప్పినట్టు ప్రజలకు చేరవేసే విధంగా మీడియా చాలా అత్యంత కీలకంగా పాత్ర పోషించింది. ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. మేము ఎక్కడ మీటింగ్లు పెట్టినా, ఎక్కడ పల్లెనిద్దరు చేసినా, అదేవిధంగా ఫ్లాగ్ మార్చ్ చేసినా, అదేవిధంగా రూట్ మార్చ్, అదేవిధంగా ఫుడ్ పెట్రోలింగ్ మేము ఏవైతే చేసామో, ప్రజలకు ఏ విధంగా ఉండాలని చెప్పినామో వాటన్నిటిని కూడా మీడియా కవర్ చేసి ముఖ్యంగా ప్రజలకి బాగా చొచ్చుకొని వెళ్ళే విధంగా కవర్ చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు. సో మేము వచ్చినప్పటి నుంచి ఎలక్షన్స్ ప్రశాంతంగా నిర్వహించాలి, పొంగనూరు అంటే కత్తి మీద సాము లాంటిదని ముందే ఇక్కడికి వచ్చేటప్పుడు అందరు చెప్పినారు. ఎలాగైనా సరే పొంగనూరులో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగాలనే ఉద్దేశంతోనే నేను కూడా ఇక్కడికి వచ్చి చేశాను. దీని యొక్క పూర్తి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. మా యొక్క స్టాఫ్ కూడా బాగా కష్టపడినారు. అదేవిధంగా బైండ్ ఓవర్స్ కూడా వచ్చినప్పటి నుంచి ఎవరైతే ట్రబుల్ చేస్తారో అలాంటి వాటిని గుర్తించి ముందుగా వారికి కౌన్సిలింగ్ చేయడము, బైండ్ ఓవర్ చేయడము, కొంతమంది పైన రౌడీ షీట్లు ఓపెన్ చేయడము, ఈ విధంగా వాళ్ళకి కంటిన్యూగా మానిటర్ చేయడం వల్ల మనకు పొంగనూరులో ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగినాయి. దీనికి ముఖ్య కారణం మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు ప్రతి క్షణము మాకు గైడెన్స్ ఇస్తూ, ఎప్పుడు ఫోర్స్ అవసరం అనిపిస్తే అప్పుడు మాకు ఫోర్స్ స్పెషల్ పార్టీలు కానీ, సిఆర్పిఎఫ్లు కానీ, సిఎఫ్ఎఫ్ కానీ పంపించి మాకు అన్నదండలుగా ఉన్నాడు. సార్ మాకు ఉండడం వల్ల మేము అదే ధైర్యంతో, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో పొంగనూరులో ఎలాంటి గొడవలు లేకుండా సక్సెస్ఫుల్గా చేసినాము. దీనికి మనకు నామినేషన్స్ ముందు ఏం చర్యలు తీసుకోవాలనో, నామినేషన్ వేసేటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనో, అదేవిధంగా పోలింగ్ డేకి ముందు, పోలింగ్ డే రోజు తర్వాత తీసుకోవాల్సిన చర్యలు, దాని తర్వాత ముఖ్యంగా లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత కౌంటింగ్ ఏదైతే ఉందో కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన చర్యలు, వీటన్నిటి కూడా ఎప్పటికప్పుడు మాకు ఎస్పీ గారు సెల్ కాన్ఫరెన్స్, సెట్ కాన్ఫరెన్స్, జూమ్ కాన్ఫరెన్స్లో ఏవైతే చెప్పినారో వాటిని తూచా తప్పకుండా మేము పాటించి పొంగనూరులో ఎలాంటి గొడవలు లేకుండా ఎలక్షన్స్ తర్వాత, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నామినేషన్స్ ఇవన్నీ కూడా కౌంటింగ్ తర్వాత కూడా ఇప్పుడు కూడా మేము గొడవలు జరుగుతాయనే కొంచెం సమాచారం ఉండటంతో మేము రూట్ మొబైల్స్ ప్రతి సెన్సిటివ్ ప్రాంతాలను గుర్తించి ఆ ఏరియాలో మేము ఇప్పుడు కూడా తిప్పుతున్నాం. పొంగనూరు టౌన్ మరియు అదేవిధంగా చంద్రమాకులపల్లి, వనవల్దిన్నె, మంగళము ఈ ఏరియాల్లో స్టిల్ కంటిన్యూగా ఉన్నాయి. సో దయచేసి ప్రజలకు పోలీస్ తరఫున విన్నవించేది ఏంటంటే, ఇంతవరకు పొంగనూరు మీద ఏదైతే అపవాదు జరిగిందో గతంలో, సో దాన్ని పూర్తిగా తుడిచిపెట్టినందుకు పొంగనూరు అంటే ప్రశాంతతకు మారుపేరు అనే విధంగా తీసుకొచ్చారు. అందరికీ చాలా సంతోషం. దీన్ని ఇట్నే కొనసాగిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇకపై కూడా భవిష్యత్తులో ఎలాంటి దాడులకు కానీ, లేకపోతే ఆస్తి నష్టాలు కానీ, వెహికల్ ధ్వంసం చేయడం కానీ,
చేయకుండా అందరూ పూర్తి సంయమనంతో వ్యవహరిస్తూ ప్రజల యొక్క ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కాపాడతారని చెప్పేసి ఆ విధంగా ఉంటే అందరికీ మంచిది. సో దయచేసి నేను పోలీస్ తరపు నుంచి చెప్పేదంటే ఇంతవరకు ఏ విధంగా అయితే ఉన్నారో దయచేసి ఎవరిని రెచ్చగొట్టి అమాయకులను రెచ్చగొట్టి దాడులకు ఎవరిని ప్రోత్సహించకూడదు. ఒకవేళ అట్లా ఎవరైనా ప్రోత్సహించిన యెడల వారిపైన కఠినమైన చర్యలుంటాయి. అవసరమైతే 307 కేసు పెట్టడము, రిమాండ్‌కి పెట్టడం కూడా జరుగుతది. రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తాము. ఎక్కడ వెనకాడేది లేదు. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎవరైనా రెచ్చగొట్టి ప్రజల యొక్క ఆస్తులకు గాని, లేకపోతే ఎవరి మీద దాడులు గాని కొనసాగించినట్లయితే వారిపై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలండి. థాంక్ యూ.